ఏదో ఒక ఎడారిలో పోతున్నట్టు ఫీలింగ్ వచ్చేది. మధ్యలో ఏమన్నా పంచర్ పడినా కానీ అడిగేవాడు ఎవడు లేడు, పంచర్ వేసేవాడు ఎవడు లేడు. ఈ ఊరు తర్వాత వచ్చే ఊరు అన్నమాట మా మామ వాళ్ళ ఊరు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక చోటకి వెళ్ళబోతున్నాము. అది ఏందనేది వీడియోలో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. అయితే మేము ఒక చోటుకు పోయి మామిడికాయలు తీసుకొద్దాం అనుకుంటున్నాము. అక్కడ ఎలా ఉంటాయి మామిడికాయలు, ఆ మామిడికాయలు ఎంత రేటుకి వస్తాయి ఏంది, మధ్యలో ఒక చిన్న పని ఉంది. ఆ పని కూడా చూసుకొని ఈ మామిడికాయల దగ్గరికి అయితే వెళ్తాము. వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడైతే మనకి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మన సామాగ్రి అంటే మా బైక్కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకుంటాను నేను. మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని అప్పుడు ఇంటికి అదంటే మామిడికాయలు కొనే కాడికి పోవాలి. ఇదిగోండి స్క్రూ డ్రైవర్ తీసుకున్నాము. ఈ స్క్రూ డ్రైవర్ ఒకటి, కటింగ్ ప్లేయర్ ఒకటి కావాలి. ఇప్పుడు బైక్ మేము పోతున్నాం కాబట్టి హెల్మెట్ కూడా కావాలి మనకి. ఇంట్లో పెట్టాడు మన అరే ఇది పడిపోతుంది. అది పెట్టు. హెల్మెట్ కూడా కావాలి. ఇప్పుడు హెల్మెట్లో దుమ్ము పెట్టేసింది. హెల్మెట్ ఎందుకంటే మనం అంటే అది దీని హెల్మెట్ ఎందుకంటే దీనికి బుట్ట కెమెరా బిగించాలి. అంటే మనం బైక్ మీద పోయేటప్పుడు మాట్లాడతా వెళ్ళటానికి. నేను సెటప్ అంతా చేసేస్తాను. సెటప్ అది చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను దీనికి ఛార్జింగ్ పెట్టాను. దీన్ని కూడా బిగించేసేయాలి. దీనికి బిగించేసి దీంట్లో మెమరీ కార్డు ఆల్రెడీ వేసే ఉంది. అంతే, అయిపోయింది దీని పని. ఇది మౌంటు ఇదంతా బిగియాలి హెల్మెట్కి. హెల్మెట్ తీసుకురారా. అరే హెల్మెట్ తీసుకురా. రూండ్ మౌంట్ అంతా బిగించేసేయాలా. ఇది కెమెరా కొంచెం ఇట్లా బిగించేసేయటం. ఇంకా డైరెక్ట్గా దీన్ని డైరెక్ట్గా ఇట్లా పెట్టేయటమే హెల్మెట్కి. కెమెరా కొంచెం ఈ బొట్ట కెమెరా కొంచెం మసకగా వస్తున్నట్టు డౌట్ వచ్చింది నాకు. అందుకే దీనికి ఇచ్చిన క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. దీని మీద గ్లాస్ కూడా, దీని మీద స్క్రీన్ ప్రొటెక్టర్ అని అంటారు కదా, అది కూడా వేయలేదు. నేను తీసుకొచ్చి అట్టనే వాడేస్తున్నాను. ఇంకా అది కెమెరాకి బిగించుకోవటం. ఇంకా ఇదిగోండి కటింగ్ ప్లేయర్ ఒకటి, దీనికి ఛార్జింగ్ పెట్టేశాను. ఇంకా స్క్రూ డ్రైవర్ కూడా ఒకటి, స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్. ఇక తీసుకొని వెళ్ళిపోదాం. ఇక బండి అయితే ఎక్కుదాం. అయిపోవాలి. ఇదేం కెమెరా, నీ అమ్మ కెమెరా ఫోటోలు ఎటు చేస్తారు? ఇదే ఇటు చూస్తుంది. 2 డిస్ప్లేలు ఉన్నాయి. అంతే మరి 2 కెమెరాలు, 2 డిస్ప్లేలు అంటే ఫోటో. సరే పోదాం బా. ఎండకి అల్లాడి చచ్చిపోతాం మళ్ళీ. ఒకటి 3 బాటిల్ ఇచ్చాడు అంతే. 3 బాటిల్లో పైన ఒకటి ఉంటుంది మెయిన్. ఇది కెమెరా యాంగిల్. ఇది అసలు
ఇట్ట అవి సైడ్ అయ్యి మెనూలో ఆప్షన్ నొక్కోవడానికి అది దీనిపైన ఇది ఆ పైదే దాన్ని నొక్కంగానంటే కెమెరా ఆన్ చేసిన తర్వాత వీడియోలో ఫోటోలో రెండింటిలో సెట్ చేసుకోవాలి మళ్ళీ మన మామూలుకి నీకు అర్థం కాదు కొట్టినా నీకు అర్థం కాదు ఇప్పుడు ఏం నీకు ఏమో అర్థం కాదు కనపడదు నాకే అర్థం కావట్లా నీకేం అర్థం అయితే ఇంకా అదే పై బటన్ నొక్కి పట్టుకో ఆన్ అయితే అదే ఆనందంగా ఎంతకన్నా ఇంకేందా బాబు అది అంతే అది వీడియో ఆన్లో ఉంది వీడియో ఆన్లో ఇప్పుడు నన్నే తెస్తా చించుకుంటది సోత్రా ఈ యాక్షన్ కెమెరాలు అంతేనా నువ్వు తీసిన ఫోటో ఉంది ఏడో నీకు అర్థం కాదు పెద్దగా అంతగా కాదు కొంచెం బాగుంది ఇప్పుడు బాగానే ఉంది టెక్నాలజీ బ్యాటరీ రెండు దీంట్లో ఒకటి ఉంది ఇప్పుడు స్పేర్ బాడీ మరి ఉంటేనే కదా లాస్ అవుతుంది ఏం కాదు టెక్నాలజీ బ్యాటరీ ఓకే మొదటి బ్యాటరీలో అది ఇంకా పెద్దగా ఉంటాయి కదంట పెద్దగా పొడుగ్గా ఉంటాయి కదా డే లైట్లో బాగా వచ్చింది ఇట్లాంటప్పుడు మంచి ఎండ కాస్తాం కదా ఈ టైంలో మంచిగా వచ్చింది అది బాగా వచ్చింది వీడియో సరే ఇంట్రొడక్షన్ చెప్పి మళ్ళీ క్లోజ్ చేస్తాను ఆన్లోనే ఉంది హెల్మెట్ అర్థం వేయాలి మళ్ళీ సరిగ్గా వినపడదు మాట హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసాం కదా మొత్తం కెమెరా సెటప్ అంతా చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట మా ఫ్రెండ్ ఏమో వెనకాల ఉన్నాడు ఈ సెటప్ అంతా దీని లోపల పెట్టేశాను స్క్రూ డ్రైవరు కటింగ్ ప్లేయరు ఇవన్నీ దీంట్లో పెట్టేసి ఇప్పుడు బయలుదేరాం అనమాట ఇటు మా ఊరు మీదుగా పోవడానికి షార్ట్ కట్ రూట్ ఇది ఈ రూట్లో కూడా వెళ్తున్నాము మేము ఊరు దాటిన తర్వాత ఈ సెటప్ అంతా చేసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే మా ఊరి మీదుగా 2 రూట్లు ఉన్నాయి ఈ రూట్ని పోతే ఇట్లా పోతే ఒక రూట్ ఉంది ఇట్లా స్ట్రైట్కి పోతే ఒక రూట్ ఉంది మేము ఏదో ఒక రూట్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాము వీడియోని అయితే ఫుల్గా చూసి చేయండి వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా జోష్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడే ఒక ఊరు దాటి ఇప్పుడే మా మామూలు ఊరు ఇదిగో ఇక్కడ నాగళ్ళ 3 కిలోమీటర్స్ అని ఉంది ఇక ఆ ఊరికి బయలుదేరాము ఈ రూట్ ఏంటంటే అంతకుముందు మరీ చండాలంగా ఉండేది ఇప్పుడు ఫ్రెష్గా ఉంది మనకి అంతకుముందు ప్రభుత్వం అని కాదు అంతకుముందు అదొక మరీ దారుణంగా ఉండేది అన్నమాట ఈ రూటు ఇప్పుడు బాగా ఫ్రెష్గా వేసారు రూటు మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి నేను చిన్నప్పటి నుంచి అయితే ఈ రూటు అదికి దరిద్రంగా ఉండేది అదికి గుంటలుగా ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అన్నమాట అదికి వీడియోలో చూడండి అదికి బండి కూడా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఊరు వచ్చింది ఈ రైట్ సైడు ఈ ఊరు తర్వాత వచ్చే ఊరు అన్నమాట మా మామ వాళ్ళ ఊరు ఇక అక్కడికి పోయి మళ్ళీ చిన్న పని ఉంది ఆ పని కూడా చూపిస్తాను అక్కడికి ఎందుకు పోయావు అనేది ఆ పని చూసుకొని డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోవటమేను కొత్తగా మా ఏరియాలో ఇట్లా వీడియోలు తీసేవాళ్ళు లేరు కదా అందుకని నాకు వెళ్ళి కొంచెం విచిత్రంగా చూస్తున్నారు జనం నేను చేసుకున్న ఊర్లో మా అత్త వాళ్ళు అంటే నేను అమ్మాయిని చేసుకున్న ఊర్లో చాలా వరకు నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు నేను చదువుకున్నది ఒక బడిలో చదువుకుంటే ఈ ఊరు వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు ఎక్కువ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా కనపడలేదు నాకు ఎవరో నాకన్నా జూనియర్లు తప్పనిచ్చి మిగతా వాళ్ళందరూ ఎటుపోయారు ఎక్కడెక్కడ ఉంటున్నారో అది తెలియని కూడా తెలియదు వాళ్ళు ఊరుకి రూట్ అన్నమాట ఇది
ఎండ మాత్రం భలే కాస్తుంది. అదకి టైం 11:38 అవుతుంది. మంచి టైంలో వెళ్తున్నాము. అంటే ఈ పనికి ఈ టైంలో వెళ్ళాలని చెప్పేసి అనుకొని వెళ్తున్నాం. లేకపోతే ఇంకా పెందగాడు వెళ్ళేవాళ్ళం. పెందగాడు అంటే పొద్దున్నే కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ వెళ్ళేవాళ్ళమే. ఇక తప్పదు ఈ టయాన. కొత్తగా చెట్లు కూడా వేసారు. ఈ చెట్లు అంతకుముందు చెట్లు కూడా ఉండేవి కాదు. అదకి ఏదో ఒక ఎడారిలో పోతున్నట్టు ఫీలింగ్ వచ్చేది. మధ్యలో ఏదన్నా పంచర్ పడినా కానీ అడిగేవాడు ఎవడు లేడు, పంచర్ వేసేవాడు ఎవడు లేడు. అట్లుండేది ఈ రూటు. అదేమాట సంగతి. ఇక మీకు ఇక్కడ ఒక వాగు ఒకటి చూపిస్తాను. ఆ వాగులో మేము అసలుకి చెప్పేది కాదు. అంటే నాకు పెళ్ళైన తర్వాత మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెకి బాగలేకుంటే ఆ నైటు మనకు ఒక సినిమా స్టోరీ టైప్లో సినిమా స్టోరీ లాగా ఉంటుంది అది చూడటానికి. ఆ నైటు వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఆమెకేం బాగలేకుండా ఉంది. ఆ ఊర్లో ఇప్పుడు మా మామ వాళ్ళ ఊర్లో డాక్టర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా రావాలంటే ఒక 10 కిలోమీటర్ల దూరం రావాలి. ఆ 10 కిలోమీటర్ల దూరం రావడానికి జోరున వాన అన్నమాట. ఆ వానలో మేము రావాలంటేనేమో మాకు ఏమీ అసలుకి ఆటోలు కానీ ఏమీ తెలీదు మనకి. ఇక మనకి ఒక ఆటో బాడికి ఒక ఆటో మాట్లాడుకున్నాం. మన ప్యాసింజర్ ఆటో కాకుండా మన ఇదేమంటారంటే దాన్ని బాడీగలు తిప్పుతుంటారు. పెద్ద ఆటో అంటే చిన్న టాటా చిన్న ఎనుగు అంటారు కదా, టాటా ఏస్ టైపులో. ఆ టైపులో అది. దాన్ని వేసుకొని అది ఇదే వాగు. ఆ దరికి వస్తే ఇది ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ మొత్తం మునిగిపోయి ఉన్నాయండి. ఇక అది బండి పోవాలంటే మాత్రం పోయేటట్టేం లేదు. ఇక మేము చిన్నగా మూమెంట్ ఇచ్చి పానిచ్చాము. ఆ బండి తోలే డ్రైవర్ అన్నాడు, బండి నెట్టేస్తుంది, ఈసారి మనం రాలేము, ఇంకో వేరే రూట్ని వెళ్దామని చెప్పేసి ఇంక వేరే రూట్న పోదామని చెప్పి చెబితే మళ్ళీ ఇంకో రూట్ ఉందండి, అటు సైడ్ నుంచి ఉంది. ఆ రూట్లో వెళ్దామని చెప్పి అంటే ఇంకా ఆ రూటు పోదామని పోయాము. మేము ఇంకా 10 కిలోమీటర్ల దూరం పోయి తిరిగి వచ్చేటప్పుడు అసలుకి ఇంకా మొత్తం 1, 2, 3 వాగులు దాటాలి. ఆ 3 వాగులు దాటాలంటే ఇక అతనే చేసాడు డ్రైవరు, నువ్వు పోయి చూసిరా అని చెప్పేసి నన్ను పంపించాడు. నేను ఇక ఆ నీళ్ళల్లో ఆ వానలో పోయి చెప్పులు ఇప్పుకొని వెళ్ళి ఆడకు పోయి చూస్తే ఇక ఆ నీళ్లు లోతులో ఉన్నాయా లేకపోతే కొంచెం ఏమన్నా తాకిడంటే పక్కగా నెడుతుందా అనేది మొత్తం చూసి చెక్ చేస్తే అప్పుడు అతను వచ్చి ఇక అప్పుడు ఆ దగ్గరికి వచ్చేవాడు. అట్లా 2 వాగులు 3 వాగులు దాటాను ఆ రోజు నైటు. అప్పుడు అనిపించింది నాకు లైఫ్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, లైఫ్ అంటే ఇది ఇట్లా అది ఇది అని పెద్దరికంగా ఉండాలి అని నాకు అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాకా మా నాన్న చేసిన అంటే మా నాన్న అంత ఇదిగా పెంచాడు అన్నమాట. అంటే అంత జాగ్రత్తగా పెంచాడు. మనకు అవి ఏం తెలియదు అసలు అప్పుడు దాకా. అది చూడండి, జనం అంటే తిరిగి చూస్తా వెళ్తున్నారు అది మనకెళ్ళి. ఇదే అండి మా మామ వాళ్ళ ఊరు. ఇది మా మామ వాళ్ళ ఊరు అంటే పోయినసారి మనం వీడియోలు చూసేవాళ్ళకి అర్థమైద్ది. మొన్న పోయిన ఊరు ఏంటంటే అది మా మామ వాళ్ళ పుట్టిన ఊరు. ఇదేమో మా అత్త వాళ్ళ ఊరు. మా అత్త అంటే మా అత్త చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉందన్నమాట. ఇక మా అత్తని చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసారన్నమాట వాళ్ళు. ఇక ఈ ఊర్లో ఉంటారు. ఇక మా ఆవిడ వాళ్ళందరూ ఇక ఇక్కడే పుట్టారన్నమాట. పుట్టి ఇక్కడే చదువుకున్నారు. ఇక నా మ్యారేజ్ కూడా ఈ ఊళ్ళోనే అయ్యింది. ఈ ఊర్లో ఉన్నప్పుడే చేసుకున్నాను. ఇక వాళ్ళని చేసుకొని ఇక ఇక్కడే ఇక పొలం ఎంత ఉంది. మా మామ వాళ్ళ పొలం కూడా చూపించాను వీడియోలో. పాత వీడియోలో ఉంటుంది. ఇప్పుడు తీసే వీడియోలో ఈరోజు కూడా చూపిస్తాను. ఎవరు ఆట ఆడడం పెట్టారు. ఇది మా మామ వాళ్ళ ఊరు. ఈ ఊర్లో అందరూ కొంచెం హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు మనతోటి చదువుకున్నారు అన్నమాట. వాళ్ళు మనతోటి ఉండే అప్పుడు చదువుకుంది. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇల్లు కూడా తెలియదు మనకి. పేర్లు చెబుతున్నారు కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేది మనకి చెప్పట్లేదు మళ్ళీ క్లియర్గా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఒక గుడి. ఇది ఒక గుడి. ఇక్కడ ఫంక్షన్లు అట్లా తిరణాలు అట్లా బాగానే చేస్తారు. ఇది ఇక్కడ గుడి. వినాయక చవితి అప్పుడు ఇక్కడ బొమ్మలు పెడతారు. మా అత్త వాళ్ళ ఇల్లు ఏమో ఈ సైడ్ ఉంటుంది. ఇటు ఇంకో బజార్ ఉంటుంది.
ఆ బజార్లో అన్నమాట. మా అత్త వాళ్ళు అద్దెకుంటున్నది ఈ ఎదురులో ఉన్నారు. ఈ ఎదురులో ఆ ఎదురులో ఉంటారు. ఇటేమో ద్రోణాల, ఇటు పోతేనేమో కోళ్ళపూడి బారుకి. ఈ రూట్లు అంతా గందరగోళంగా ఉంటాయిలేండి. ఈ టైప్లో ఉండేవి అప్పుడు, ఇందాక వచ్చిన తార్ రోడ్డు ఈ టైప్లో ఉండేవి. ఇప్పుడు చూడండి అది ఎట్టా ఉండేవి అసలు ఈ రూట్లో. ఆ నీళ్ళు ఎట్ట ఉండయో ఏందో మరి చూడాల. సో, మొత్తం వర్షం పడితే ఎన్ని నీళ్ళే ఉంటాయి. ఏ గుంటలో ఏది పెద్ద గుంట ఏది చిన్న గుంట కూడా అర్థం కాదు నీళ్ళు వర్షం పడితే మాత్రం. ఏదో కొద్దిగా మట్టి అయితే వేసాడనే కానీ పెద్ద లైన్లో లేదు. ఇది దగ్గరగా చాలా దూరం ఇట్లాగే ఉంటుంది మనకు రూట్ మాత్రం. ఈ సైడ్ ఉందండి మా మామ వాళ్ళ పొలము. ఏడు నుంచి పర్లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది రోడ్డు. సిమెంట్ తార్ రోడ్డు పోసారు. ఇట్లా స్ట్రైట్ ఉన్న ఈ రూట్ని పట్టుకొని వెళ్తే కోళ్ళపూడి తెగిద్ది. కోళ్ళపూడి కొండ కూడా కనిపిస్తుందా లేదా మరి. కోళ్ళపూడి కొండ అది. ఆ కొండకి రైట్ సైడ్లో ఉంటుంది తోటలో, మామిడి తోటలో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, బాగుంటాయి అక్కడి నుంచి. చాలా తక్కువలో కావాలనుకుంటే ఇక్కడ. నా బండి అంతకుముందు ర్యాపిడోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. రీసెంట్గా నేను బండి బాగు చేయించాను. ఈ బండి బాగు చేయించినప్పటి నుంచి కొంచెం సెకండ్ థర్డ్ గేర్ అంటే కొంచెం బండి హీట్ అయిందంటే మాత్రం పికప్ అందుకోవట్లేకపోతుంది. మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఈ కంప్లైంట్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు వచ్చింది అలాగా అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేనండి. బండి ఫస్ట్ గేర్లో ఏముండదు, సెకండ్ థర్డ్ గేర్లో అంటే 2-3 గేర్లలో ఇది ఒక జర్కింగ్ ఇచ్చిద్ది అన్నమాట. ఇంకా 2-3 గేర్లు దాటామంటే మళ్ళీ ఇంకేం ఉండదు, సాదాగా వెళ్ళిపోతుంటుంది బండి. ఆ 2-3 గేర్లలోనే అసలు మరీ జర్కింగ్ వెనక్కి మునికి ఊపిద్ది, మామూలుగా ఊపదు అసలు. అది ఎందుకు వచ్చిద్దో మరి ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను క్లచ్ ప్లేట్లు ఏమన్నా ప్రాబ్లం అవుతుందో, లేకపోతే దాన్ని ఏమంటారు పెట్రోల్ పంప్ ఏమన్నా డ్యామేజ్ అయిందో ఎట్లా ఏదో అదని. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను నేను. క్లచ్ ప్లేట్లు కూడా ఒకసారి మార్పించి చూడాలి. ఇంకా అది కూడా బాగానే ఉంది అనుకుంటే ఇంకా పెట్రోల్ పంప్ వేపియాలంటే 3000 అట్లా అయింది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటుంది. ఈ మధ్య బండి కూడా ఇప్పుడు 2 పాయింట్లు ఉంది ఆయిల్. ఆ 2 పాయింట్లు ఉన్నా కానీ ఆ 2 పాయింట్లో కూడా అది ఒక్కోసారి బండి పోతా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చి మనం గేర్లు డౌన్ చేసి ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కుతుంది దిగుతుంది అనుకున్నప్పుడే ఈ మధ్యలోనే ఎప్పుడు ఆగిపోద్ది. ఒకసారి ఎప్పుడు ఆగిపోద్ది తెలియదు, టక్కున ఆగిపోద్ది, మళ్ళీ సెల్ఫ్ కొట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఉండే క్లచ్ స్విచ్ 2 సార్లు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇక పొలాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లాంగ్ జంపులు, హై జంపులు అట్లాంటివి ఉంటాయి అన్నీ. ఇక్కడ చూసుకుంటూ పోవాలి. ఈ పొలాల్లో గుండా అంతా ఇంకా మా పొలాల్లో అన్నప్పుడు మట్టి రోడ్లే కదా, ఈ మట్టి రోడ్లో కూడా పోవటం. ఇంకా మనం మొన్న ఇక్కడ క్రేన్ తోటి అక్కడ గుంట తీశారు. క్రేన్ తోటి మట్టి తోలించుకుంటారు. ఎండాకాలం కదా, ఎండాకాలం వచ్చిందంటే ఇంకా క్రేన్ తోటి ఏడాడు గుంటలు ఉండి ఏందని చెప్పి ఏడాడు మట్టి తోలాలని చెప్పి మొత్తం క్లీన్ చేసుకుంటారు. మేము కూడా అప్పుడు మా మామయ్య చేలో ఈ మట్టి మెరక లేనికెళ్ళి పొల్లున్నకెళ్ళి మొత్తం లైన్ చేసేసి మొత్తం తీసేసి మొత్తం ఒక లెవెల్ చేసాము. వేరే చోట మట్టి పోస్తే ఇంకా అప్పుడు నీట్గా ఉంటుంది అంట, చేను ఇంకా బాగా పండిద్ది. అంతకుముందు ఏరియాలోనేమో సరిగ్గా పంట పండేది కాదు. ఇప్పుడు కొంచెం చేను కలిపాడు అంటే ఇంకా ఎక్స్ట్రాగా చేను బాగు చేసిన తర్వాత చేను కలిసింది. ఇంకా అసలుకి ఇలాంటి పొలాలన్నీ వేసిన తర్వాత పొలాల్లో భోజనం తెచ్చుకొని తింటా ఉంటే అది ఎంత బాగుంటుందో మీకు ఎవరికన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది అనేది. బాగుంటుందా
ఇదిగోండి, ఇది ఒక కాలు పైకి పెట్టుకోబాయ్ కొంచెం. ఈ రూట్లో కూడా ఎక్కువ ఉంటే వెళ్ళాలి. ఇక్కడ తాడిచెట్లు ఉండేగా, ఆ తాడిచెట్లు ఉన్న చేయండి అక్కడ. ఈ రెండు కాకుండా ఇంకా అవతల ఇంకో 2 తాడిచెట్లు ఉన్నాయి. ఆ తాడిచెట్లు ఉన్నా కాడ మా మామ వాళ్ళు చేయను. ఇదంతా అసలుకి పొలాలు వేస్తే భలే ఉంటుందండి. అసలుకి మామూలుగా ఉంటుంది. అసలుకి అంత హాయిగా ఉంటుంది అనుకుంటున్నా పొలాలు వేస్తే. మొత్తం పచ్చగా ఉంటుంది. ఈసారి పొలాలు వేసినప్పుడు ఒకసారి వీడియో తీస్తాను. మొత్తం మాగాడి పొలం ఇదంతా, మొత్తం మాగాడి పొలం. అసలు మాగాడి పొలం అప్పుడు రావాలి. అసలు వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ సూపర్గా ఉంటుంది. వచ్చాం బాయ్ కాడికి వెళ్తున్నాగా, నాకు అవుతున్నాయి మంచిళ్ళు. ఈ రూట్ వచ్చేసరికి అసలుకి దారుణంగా ఉంటుంది. వాన పడిందంటే బండి పోదు. ఇక ట్రాక్టర్లే పోయేది ఇటు, బైక్ అక్కడ దాకా వచ్చింది కానీ ఇంక నుంచి ఇటు పోలేదు. అసలుకి ఈ ఏరియాలో మోటార్ల దగ్గర వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లు కొట్టేస్తున్నారండి. ఇప్పుడు మా మామయ్య వాళ్ళది కూడా అట్లానే జరిగింది. 4 సార్లు జరిగిందంట. మరి వాళ్ళు ఏం చేస్తారు ఆ వైర్లు తోటి నాకు అర్థం కావట్లా. అసలు ఆ డబ్బులు ఎంత వస్తాయో మరి. ఇది అయితే చేను మొత్తానికైతే చేను దగ్గరికి వచ్చేసాము. ఇది మా మామయ్య వాళ్ళ పొలము. ఇక్కడ నుంచి ఇక్కడ తాడి చెట్లు కనపడుతున్నాయి కదా, తాడి చెట్ల దగ్గర దాకా పొలం అన్నమాట. ఇటు వచ్చేసరికి ఈ కుంట ఉంది కదా, ఈ కుంట దగ్గర దాకా ఇది ఒక బావి. అది ఆ బావి కాడ పంపులు అవన్నీ ఉండి ఈ కొబ్బరి చెట్లు, ఇంకా ఈ కొబ్బరి చెట్లు